నడుము నొప్పి అనగానే చాలా సాధారణంగా అందరికీ వచ్చే నొప్పే. కొంచెం అలసిపోవడం వల్ల వస్తూ ఉంటుంది. లాంగ్ జర్నీస్ చేయటం వల్ల వస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదండి. నడుముకు నొప్పి కనుక కంటిన్యూయస్‌గా వచ్చినట్టుగా అయితే ఇది చాలా క్రానిక్ కండిషన్ సియాటికాకి కూడా తీసుకెళ్ళే సమస్య అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే సియాటికా నర్వ్ కంప్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మన వెన్నుపూస మధ్యలో డిస్క్ అనేది ఉంటుందండి. ఆ డిస్క్‌లో కనుక ఉండాల్సిన పొజిషన్ కంటే పక్కకి జరిగినప్పటికీ, లేదా దానిలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ జరిగినప్పటికీ, అక్కడ ఉన్న నరం సియాటికా నరం ఏదైతే ఉంటుందో అది ఒత్తిడికి లోనవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే తుంటి భాగం నుంచి కాలి బొటన వేలు వరకి కూడా ఒక నరం లాగినట్టుగా అనిపిస్తూ ఉంటుందండి. దీనివల్ల విపరీతమైన నొప్పి రావటం, పడుకున్నా కూడా రిలీఫ్ రాదు, కూర్చున్నా రిలీఫ్ రాదు. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాళ్ళు మొద్దుబారినట్టుగా ఉండటం, కాళ్ళు బరువెక్కినట్టుగా ఉండటం. హోమియోపతిక్ ట్రీట్మెంట్‌ని కనుక అప్రోచ్ చేసినట్టుగా అయితే సర్జరీ అవసరం లేకుండా మనం బేసిక్ మెడిసిన్స్ దానితో పాటు చిన్న ఎక్సర్‌సైజెస్ ద్వారా ఈ సయాటికా నొప్పికి మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి. ఇంకా నడుము నొప్పితో బాధపడుతున్న కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి.